పేరుకి కృష్ణా జిల్లా ఎప్పుడూ సాగునీరు తాగునీరు ఎద్దడి అనేది ఎరుగని గ్రామాలు. అలాంటి ఓ గ్రామం అంబాపురం. మరి ఏంటి సమస్య? నీరు పుష్కలంగా ఉన్న భూ కాలుష్యం కారణంగా ఫ్లోరైడ్ బారిన పడ్డ నీటి వనరులు. ఆ నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న అంబాపురం ప్రజలు. ఆ నోట ఈ నోట పడి విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ సంధ్యా కంతేటి దగ్గరికి విషయం చేరింది. వెంటనే తాను డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ ట్రాన్స్మీడియా ద్వారా విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ తరపున అంబాపురం గ్రామానికి తాగునీరు వాటర్ ట్యాంకర్ అందజేశారు. తమ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం సంధ్యా కంతేటి తన తోటి క్లబ్ మెంబర్స్ మరియు ట్రాన్స్మీడియా చేసిన కృషికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ సంధ్యా కంతేటితో పాటు సెక్రటరీ భవానీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సావిత్రి, క్లబ్ సభ్యులు, హైకోర్టు అడ్వకేటు తోడేటి విజయ్ కుమార్, అంబాపురం స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మా గ్రామానికి సందర్శించిన మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక చాలా బాధపడుతున్నాము. విజయవాడ నుంచి మాకు మంచి వాటర్ దగ్గరలో ఉన్నా కూడా అందుకోలేని పరిస్థితుల్లో మాకు ఈ ట్యాంకర్ని పంపించి మా కొరకు మీరు పడిన ప్రయాసకే ధన్యవాదాలు. మంచి డెసిషన్ తీసుకున్నందుకు సంధ్యా మేడంకి, రవణి మేడం గారికి నమస్కారాలు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మరి సభ్యులందరికీ, ప్రత్యేకించి ప్రెసిడెంట్ మేడం కంతేటి సంధ్య గారికి, అలాగే ఎక్కువ వచ్చిన ప్రతినిధులందరికీ, ఇంకా ఆఫీస్ బేరర్స్కి మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంబాపురం విలేజ్ చాలా పురాతనమైనటువంటి విలేజ్ ఇది. ఈ విలేజ్లో వాటరు పుష్కలంగా లభిస్తుంది, కానీ ఫ్లోరైడ్ వాటర్ అవడం వల్ల అది వాడకానికి కొద్దిగా అనానుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల మా మాజీ సర్పంచ్ గారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అయిన శ్రీ తోడేటి విజయ్ కుమార్ గారు ప్రతినిధులను సంప్రదించి మరి మాకు ట్యాంకర్ ఒకటి కావాలని అడిగినప్పుడు వారి యొక్క సంస్థ తరపున, ఆ క్లబ్ తరపున, ఇన్నర్ వీల్ క్లబ్ తరపున ఈ ట్యాంకర్ని బహుకరించారు. అందుకు గాను వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సభ్యులందరికీ ధన్యవాదాలు. సంజయ్ మేడం అక్కడి నుంచి వచ్చిన మీరందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు మాకు మంచినీళ్లు సహాయం చేసినందుకు. అంటే గ్రామంలో ఎక్కువగా మా వాటర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, క్లోరిన్ ఎక్కువ కలవటం వల్ల. కానీ ఇప్పుడు మీరు మంచినీళ్ళు ఇవ్వటం వల్ల చాలా మంది విజయవాడ నీళ్లు సరిలేక విజయవాడ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు మా గ్రామం నుంచి. కానీ ఇప్పుడు మా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉండి నివాసం చేయడానికి కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మా గ్రామం తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాం.